దేశంలోనే కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కుల వృత్తులను ప్రోత్సహించే కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. కుల వృత్తులకు ప్రత్యేక భవనాలు, ప్రత్యేక నిధులు కేటాయించి వారిని ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అందరితో మాట్లాడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అయితే అధ్యక్ష, ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు మరొక 5,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ఒక కమ్యూనిటీకి తీసుకోవడం, గొల్ల కుర్మలు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నప్పుడు దాంట్లో సొసైటీలు కూడా చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇస్తామనేటువంటి సంకల్పంతోనే మరి సొసైటీలను అన్ని ఎన్రోల్మెంట్ చేపించుకోవడం, మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి తీసుకున్న దాని మీద కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇనిషియల్ స్టేజ్ లో దీన్ని ఏ పద్ధతిలో చేయాలి, మరి ఏ విధంగా చేయాలన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. బట్ ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ అయ్యి మీకు ఎందుకంటే రెండో విడత కార్యక్రమాన్ని వారు అడిగినరు. బట్ నేను